సార్ మీరు సైబర్ క్రైమ్ ఇప్పుడు క్రైమ్లో ఉన్నారు, సైబరాబాద్ క్రైమ్లో ఉన్నారు. మీరు చూస్తున్న సర్వీస్లో అంటే ఒక ఎస్ఐ నుంచి ఏసీపీ వరకు జరుగుతున్న నేర ప్రవృత్తిలో కానీ నేరాలు మారుతున్న తీరు పట్ల నేరస్తుల యొక్క మోడ్ ఆఫ్ ఆపరెంట్ మారుతుంట్లో డిఫరెంట్ మారుతుందా లేదంటే ఒకే తరహా నేరాలు జరుగుతున్నాయండి? టెక్నాలజీ ఇంప్రూవ్ అయినాక డిఫరెంట్ మారుతుంది. ఒకప్పుడు అన్డిటెక్షన్ కేసులు ఎక్కువ ఉండేది. ఇప్పుడు కమ్యూనికేషన్ సెల్, సీసీటీవీ వీటి వల్ల మన కేసులు తొందరగా డిటెక్ట్ అవుతున్నాయి. అసలు అన్డిటెక్షన్ పోతలేవు. అన్డిటెక్టెడ్ మర్డర్ కేసు నేను ఎస్ఐ ఉన్నప్పుడు చాలా మిగిలిపోయేది, సిఐ ఉన్నప్పుడు మిగిలిపోయేది. ఇప్పుడు అన్డిటెక్షన్ పోతలేవు. ఇప్పుడు ఆఫీసర్స్ కూడా వెరీ కాన్సన్ట్రేషన్. ఏదైనా మర్డర్ కేసు అయింది అంటే దానికి ఒక స్పెషల్ టీమ్ చేసి పర్సనల్గా పర్సీవ్ చేస్తారు ఇమీడియట్గా. దాన్ని ఏ రకం దాకా వచ్చింది, ఆగింది, ఇంకా ఫర్దర్ ఎలా తీసుకుపోవాలనే విషయంలో ఎఫిషియెంట్ ఆఫీసర్ని తీసుకొని అది డిటెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది మనకి కమ్యూనికేషన్ ఉపయోగపడుతుంది, టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది డిటెక్షన్. ఎక్కువగా దీన్ని చెప్పండి అంటే దీన్ని మనం పోలీస్ ఆఫీసర్స్ ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకొని డిటెక్షన్ చేస్తారు. కానీ మీరు అన్నట్లు కమ్యూనికేషన్ వాడుతున్నా సరే కొంతమంది పక్క రాష్ట్ర గ్యాంగ్లో రావడం, ఇక్కడ చైన్ స్నాచింగ్ చేయడం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఇంటరాక్షన్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలను ఎందుకు ఎంచుకుంటున్నారుగా చెప్తున్నారు? అంటే ఒకటి వాళ్ళు అంటే దొంగ ఎప్పుడు తను ఉండే ఏరియాలో చేయొద్దు. అంటే దొంగ తను దొరగా బతకాలి అంటే ఎక్కడో తెలియని ఏరియాలో ప్లేస్లో దొంగతనం చేయాలి. ప్లస్ మనకి ఇక్కడ ఈజీగా అవుతుంది అనేది, అంటే ఎక్కువ బంగారం దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు ఒరిస్సా నుంచో ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఈ క్రిమినల్ గ్యాంగ్స్ ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే కొంచెం ఒక రకంగా చెప్తే మన దగ్గర బంగారం ఎక్కువ దొరుకుతుంది. లేడీస్ ఎక్కువ ఆభరణాలు చేసుకోవడం, ఇంట్లో పెట్టుకోవడం, ప్లస్ ఊరికి వెళ్ళేటప్పుడు కూడా అల్మారీలే మర్చిపోవడం, అల్మారీకి లాక్ వేయకుండా పెట్టడం, కీ అక్కడే పెట్టిపోవడం, స్ట్రాంగ్ సెంట్రల్ లాకింగ్, గ్రిల్ అట్లా పెట్టకపోవడం, ఊరికి వెళ్ళేటప్పుడు పక్కింటిలోకి చెప్పుకోకపోవడం, మైలు చూడమని వాచ్మెన్ పెట్టుకోవడము, అంటే చిన్న చిన్నవి చేస్తలేరు. మేము గత ఒక 3 years నుంచి చెప్తున్నాం, సొసైటీ అందరు కలిసి పెట్టుకుంటే సింపుల్ ఒక 4 సీసీ కెమెరాలు కూడల దగ్గర పెట్టుకుంటే ఎవరు వచ్చింది వెళ్ళిపోతే ఒక నెలగా ప్రివెంట్ అవుతుంది. అంటే టెక్నాలజీ కాంట్ లై, మ్యాన్ కెన్ లై. అంటే మనిషిని ఆడ పెట్టినా, ఒక పోలీస్ ఆర్ని పెట్టినా, ఒక సెక్యూరిటీ పెట్టినా నిద్రపోయే అవకాశం ఉంది. కానీ మనం ఒక సీసీ కెమెరాని పెట్టి దాన్ని ఎవ్రీ డే మార్నింగ్ పనిచేస్తుంది అనేది చూసుకోగలిగితే అది మనకు లైవ్. ఇక బాధితులు ఇప్పుడు జనరల్గా పోలీసులో దొంగతనం జరిగిందంటే పోలీస్ స్టేషన్కి ఎవరు రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అంటే మేజర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే దొంగతనం జరిగిన తర్వాత మనం డిటెక్షన్ చేసి ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తులం బంగారం దొంగతనం అయితే ఆ నేరస్తుడు ఎక్కడో అమ్మితే దాంట్లో కొంత షార్టేజ్ తీస్తారు, మళ్ళీ మనం రికవరీ చేసినప్పుడు మళ్ళీ కొంత షార్టేజ్ అవుతుంది. అంటే ఏ రకంగా రికవరీ చేసినా 100% రికవరీ ఉండదు. ఇక్కడ నెట్ క్యాష్ దొంగతనం అయింది అనుకోండి, ఆ నేరస్తుడు పోయి ఇమీడియట్గా ఖర్చు పెట్టేసుకుంటాడు, రికవరీ కాదు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఏంటంటే మనం ఇంట్లో నెట్ క్యాష్ పెట్టుకోకపోవడం, బ్యాంకులో వేసుకోవడం, లేదా మనం ఊరికి వెళ్ళేటప్పుడు వేరే ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం, సూట్ కేసు, గోల్డ్ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం, ఎక్కువ గోల్డ్ను మనం ఇంట్లో పెట్టిపోకపోవడం. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎక్కువ మంది ఉమెన్స్ ఏం చేస్తారంటే బ్యాగ్లో గోల్డ్ పెట్టి అక్కడ పెట్టేస్తారు, ఆ బ్యాగ్ కొట్టేస్తారు. కాబట్టి ఎక్కువ బ్యాగ్లో క్యారీ ఆన్ చేయకపోవడం, అంటే డిసైడ్ చేసుకుని ఒక ఫంక్షన్ అటెండ్ కావాలి, ఒక ఫంక్షన్కి వేసుకునే గోల్డే కాకుండా ఉన్న గోల్డ్ అంతా తీసుకొని పోతారు. అది మొత్తం పోవడం వల్ల వాళ్ళే పాపం బాధపడతారు. కాబట్టి వీలైనంత తక్కువ గోల్డ్ని తీసుకుపోవడం, అదేదో బ్యాగ్లో పెట్టకుండా, సూట్ కేసులో పెట్టకుండా, మర్చిపోకుండా ఉంటే ద బెస్ట్. ఇంట్లో గోల్డ్ పెట్టకుండా, ఇంట్లో పైసలు పెట్టకుండా, డబ్బులు పెట్టకుండా, అవన్నీ ప్రికాషన్ తీసుకొని మన ఇంటికి సెక్యూరిటీ ఒక 20 ఇండ్లు కలిపి ఒక సెక్యూరిటీని పెట్టుకోవడం, 20 ఇండ్లు కలిపి ఒక సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవడం, ఇవన్నీ ప్రివెంటివ్ తీసుకుంటే మన నాట్ ఓన్లీ దొంగతనం, ఈవెన్ దో మర్డర్ కేసులు కానీ, ఇంకో రకమైన కేసులు కానీ, ఇంకో ఈవ్ టీజింగ్లు కానీ అవన్నీ ప్రివెంట్ అవుతుంది. ఓకే, అంటే మీరు అన్నట్లు ఒకళ్ళు బంగారం పోతే 100% రికవర్ కాదంటారు. అంటే ఎందువల్ల కాదంటారు? ఎందుకంటే బంగారం ఆభరణం చేసిన బంగారాన్ని అతను తీసుకుపోయి దొంగ అమ్మేస్తాడు. అండ్ తనఖా పెట్టేస్తే యాజ్ ఇట్ ఈస్గా లక్కీలీ రికవర్ అవుతుంది. బట్ అతను కరిగించి అమ్మిన తర్వాత ఏమవుతుంది, అట్లా అసలు బంగారం చేసినప్పుడు కొంత పర్సెంటేజ్ రాగి కలుస్తుంది. మళ్ళీ ఇతను తీసినప్పుడు రాగి తీసేసి అతను తీసేసి ఇంకో దొంగ కాదు, ఇతను తన సొంతం కష్టపడి వచ్చిన శ్రమతో వచ్చింది అయితేనేమో వాడు నీట్గా చూసుకొని గ్రామ్ పోకుండా చూస్తాడు. వీడికి ఫ్రీగానే వచ్చింది కాబట్టి వీడు కూడా లిబరల్గా ఉంటాడు కదా, నాకు తొందరగా పైసలు లేలా నేను బయట పడాలి. కాబట్టి అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ మేము రికవరీకి పోయినప్పుడు మేము ఆల్రెడీ దొంగకి ఇచ్చినాం, తులాన 15,000 ఇచ్చినాం, మళ్ళీ పోలీసు మా దగ్గర రికవరీ చేస్తుంది.
అని చెప్పేస్తాం. వాళ్ళు ఏమంటారు బేరసారాలు మొదలు పెడతారు, మేము అంత ఇయ్యం ఇంత ఇస్తామంట. అంటే రిసీవర్ ఇచ్చిన బంగారం కూడా కొంత పోలీసులు నొక్కేస్తారని కూడా ఒక ఆరోపణ ఉంటుంది కదా, వాస్తవం అంటారు? ఈ రోజుల్లో అది సాధ్యం కాదండి. ఇప్పుడు ఓల్డ్ డేస్లో ఏమన్నా చేసిరేమో నాకు తెలియదు, కానీ ఈ రోజుల్లో అయితే కాదు. నేనైతే నా సర్వీసులు ఎప్పుడు దాన్ని అట్లా చేయలేదు. మీరు చేశారనట్లేదు, జనరల్గా అటువంటి టాక్ ఉంది కదా. కొంతమంది పోలీస్ మీద అభియోగాలు ఉండొచ్చు, మేబీ నాట్ బి కరెక్ట్, మేబీ కరెక్ట్, ఐ డోంట్ నో. ఇంకా ఫైనల్గా వస్తాయి, మీకున్న సర్వీస్ అంతా పక్కన పెట్టుకుంటూ మీరు చదువుకుంటూ జేఎన్టీలో పిహెచ్డి చేశారు, మీ డిపార్ట్మెంట్ సంపాదించింది పోలీస్ డిటెన్షన్. అది మీ డిపార్ట్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడతారు? అంటే నేను యాక్చువల్గా ఏంటంటే నేను పిహెచ్డి చేయాలనేది నాది స్టూడెంట్ అప్పుడు డ్రీమ్. నేను ఉస్మానియాలో ఉండే డ్రీమ్. నాది ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినాను, ఎంఏ హిస్టరీ చేసిన, రెండిట్లో దేనిలో ఒక దాంట్లో చేయాలనుకున్నాను. అంటే ఇప్పుడు నేను అది చదవడం వల్ల పొలిటికల్ సైన్స్లో ఎంఏ హిస్టరీలో చదవడం పిహెచ్డి చేయడం వల్ల నా ప్రొఫెషన్కి ఉపయోగపడదు అనుకున్నాను. అదే టైంలో నేను కేపీహెచ్బీలో పనిచేసేటప్పుడు పిహెచ్డి గురించి డిస్కషన్ అయినప్పుడు నువ్వు మేనేజ్మెంట్ సైన్స్ చేస్తే బాగుంటుంది అన్నాడు. అంటే పర్ఫార్మెన్స్ పోలీస్ ఆఫీసర్ పర్ఫార్మెన్స్ బెటర్ కావడానికి చదువుకుంటే తప్పేముందని నేను మేనేజ్మెంట్ సైన్స్లో పిహెచ్డి స్టార్ట్ చేసిన. ఆ పర్ఫార్మెన్స్లో భాగంగా నా టైటిల్ ఏంటంటే లీడర్షిప్ అండ్ మోటివేషన్ టు ఎన్హాన్స్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫీల్డ్ పోలీస్ పర్సనల్. ఓకే, ఈ ఫీల్డ్ పోలీస్ పర్సనల్ అంటే ఎవరంటే కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు వస్తుంది. ఈ స్కోప్ ఆఫ్ ది స్టడీ ఇన్ హైదరాబాద్ అండ్ సైబరాబాద్ కమిషనరేట్. అప్పుడు నేను 2011లో హైదరాబాద్ కమిషనరేట్ అన్నట్టు. ఇందులో నేను సుమారు 2000 మంది పోలీస్ ఆఫీసర్ల యొక్క ఒపీనియన్ తీసుకున్నాను అన్నట్టు. అంటే హౌ వీ కెన్ డూ బెటర్ పోలీసింగ్ అనేది 86 క్వశ్చనరీ తయారు చేసింది వాళ్ళది స్టడీ, పైలట్ స్టడీ తయారు చేసేసి దాన్ని ఒక 156 ఆర్టికల్ వరల్డ్ లెవెల్లో బెటర్ పోలీసింగ్ చేసే పర్ఫార్మెన్స్ అన్నింటినీ వాటిని చదివిన తర్వాత ఒక క్వశ్చనరీ తయారు చేసుకొని నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన అన్నట్టు. ఆ కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వాళ్ళకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బెటర్. దేనికి బెటర్ కావాలి? ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. క్రైమ్ మీన్స్ ఓన్లీ నాట్ ప్రాపర్టీ, ఎనీ క్రైమ్. పోలీస్ ఆఫీసర్ ఎఫిషియెంట్గా పనిచేసి ప్రివెన్షన్ చేయాలి. అంటే మేనేజ్మెంట్ సైన్స్లో భాగం పర్ఫార్మెన్స్లో భాగం ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్గా చేసినాను. అది నాకు 2016లో కంప్లీట్ అయింది. నాకు రీసెంట్లీ మీరు రీసెర్చ్ చేశారండి? రీసెంట్లీ నేను 2056 మంది ఒపీనియన్ తీసుకున్నాను. అందులో ఏమొచ్చిందండి? అంటే ప్రతి వాళ్ళకు సాలరీ అంటే 86 క్వశ్చన్లలో, ఫర్ ఎగ్జాంపుల్ 86 క్వశ్చన్స్ నేను 2011లో పెట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 12 క్వశ్చన్లు సాల్వ్ చేసింది ఎవరు అడగకముందే. బెటర్ వెహికల్ అనేది, వెహికల్ పెట్రోల్ మొబైల్ పెట్టి బ్లూ కోట్లు పెట్టి రోడ్డు మీద పెట్టింది. అది విజిబుల్ పోలీసింగ్. చాలా సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలామంది విజిబుల్ పోలీసింగ్ వల్ల ప్రివెన్షన్ క్రైమ్ అవుతుందని. నెంబర్ 1. నెంబర్ 2, పోలీస్ ఆఫీసర్స్ అందరికీ చాలా మీకు తెలుసు, ఇప్పుడు ఇన్నోవాలు ఎంత పెద్ద మంచి బైక్లు ఇచ్చేసారు, మంచి 4-వీలర్ వెహికల్స్ ఇచ్చారు. అది 2. సాలరీస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా సాలరీస్ వాళ్ళు ఎవరు అడగకముందు ఈ ధర్నాలు అవి ఇవి ఏవి లేకుందే సాలరీస్ అన్ని పెంచడం, ఫెసిలిటీస్ పెంచడం, మోడర్నైజేషన్ పోలీస్ స్టేషన్లు చేయడం. అంటే పోలీస్ మీద ఒక సదాభిప్రాయం ఉండదు. ఇప్పుడు మీరు ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కుర్చీలు లేవేంటి సార్ అది లేదని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, ప్లస్ పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వడం, కరప్షన్ ప్రివెంట్ చేయడం, ప్రతి పోలీస్ స్టేషన్ డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ గవర్నమెంట్ చేసిన మంచి పనులు. అది పోలీసుకు చేసిండ్రు అని కొందరు చెప్తున్నా. పోలీసు అట్లా చేయడం వల్ల పబ్లిక్లో మంచి ఒపీనియన్ వస్తుంది పోలీసుకు. అంటే పేపర్ తీసుకురాపో, కుర్చీలు కొనియండి అలాంటివి పెట్టకుండా జస్ట్ మీరు ఏమైనా చేసుకుంటే మీరు సొసైటీలో మీ కాలనీలో సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్తున్నాను తప్ప మీరు పేపర్లు కొనుక్కురా అవన్నీ బంద్ చేసినట్టు. దానివల్ల మాకు పోలీసు మంచి పేరు వస్తుంది సొసైటీ.